వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు, వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు కానీ సంఘంలో మాత్రం చెప్తున్నా, మీరు ఒక్కసారి వచ్చిన తర్వాత లేచిపోయే అలవాటు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది మంచి అలవాటు కాదు. దేవునికి లోబడి మనం ఉండాలని మరొకసారి మనం చేస్తున్నాం. పిల్లలు కానీ పెద్దలు కానీ లేచిపోవాలని ఇప్పుడు లేచిపోండి, మధ్యాహ్నం లేచిపోవద్దని మనం చేస్తున్నాం. ఈ సమయం అయ్యగారికి అప్పగిస్తున్నాం. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను. ఈ ప్రత్యేక కూడికలో మీతో పాటు దేవుణ్ణి ఆరాధించడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కృతజ్ఞతార్పణ పండుగలో ప్రేమతో ఆహ్వానించి వాక్యం పంచుకోవటానికి అవకాశం అనుగ్రహించిన ఫాస్టర్ గారికి, కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా వందనాలు చెప్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను కృతజ్ఞతార్పణ పండుగ వచ్చాను, తర్వాత క్రిస్మస్కి వచ్చాను, క్రిస్మస్ వర్తమానం ఇచ్చాను. లాస్ట్ ఇయర్ ఆశీర్వాదాల గురించి చెప్పాను, ఇచ్చిన గురించి గుర్తుంది కదండి. ఈరోజు ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి? మన వాక్యం ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం అలాగే ప్రార్థన చేసుకునే వాక్యం లెక్క కదా. అత్యున్నత ప్రేమ కృప కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి మా జీవితంలో మరొక పునరుత్థానాన్ని అనుగ్రహించు నానా. గడిచిన సంవత్సరం అంతా కృతజ్ఞతార్పణ పండుగ నుంచి ఈ సంవత్సరం కృతజ్ఞతార్పణ పండుగ వరకు అమూల్యమైన నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచు, ఆరోగ్యమిచ్చు, ఆయుష్నిచ్చు. ఈరోజు జీవన కలిగిన సంఘంలో వచ్చి నిన్ను స్తుతించుతాను, నిన్ను ఆరాధించుతాను. మాకిచ్చిన నీ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా నానా. ఏ రీతిగా కృతజ్ఞత చెల్లించాలో కొద్దిసేపు నానా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆత్మీయంగా బలపడి వారు ఆశీర్వదించిన కొలది గుప్పిడి విప్పి ధారాళంగా ఈ పరిచయకు, సంఘ పరిచయకు ఇచ్చుటకు నీకు ప్రదర్శించింది. యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. అమ్మ ఒక 7 పాయింట్లు చెప్తాను. నేను ఎప్పుడు 7 ఎందుకు తీసుకుంటాను? 7 సంపూర్ణ సంఖ్య. దేవుడు మోషేకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, ఏంటి ఆజ్ఞలు అంటే మీరు 10 చెప్తారు, 10 కాదు 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో కొన్ని సంస్కార చట్టాలు అంటారు, కొన్ని సివిల్ లా అంటే నైతిక నియమాలు. సివిల్ లా అంటే సాధ్యం, సివిల్ లా అంటే ఏమంటారు? సివిల్ లాని కొన్ని మోరల్ లా, నైతిక విలువలు, కొన్ని ఆహార చట్టాలు, 4 రకాలు ఇచ్చాడు. అంటే దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలాగ దేవుని స్తుతించాలి, ఎలాగ దేవుని ఆరాధించాలి కొన్ని చట్టాలు పెట్టాడు. అన్నీ కలిపి ఎన్నున్నా తెలుసా? 613 ఉన్నాయి. ఆహార నియమాలు కూడా ఉన్నాయి కదా, 6 చట్టాలు. ఫుడ్ లా అంటారు. ఇవన్నీ ఇచ్చాడు. ఇచ్చి సంవత్సరానికి ఒకసారి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీ పంటలో ప్రథమ ఫలము మందిరానికి తీసుకురావాలి అన్నాడు. అమ్మ ప్రథమ ఫలం చదవండి. 26 మూల వాక్యం మొదటి వచనం. నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని. అమ్మ ఎందుకు ప్రథమ ఫలములను తీసుకురమ్మన్నాడు? మొట్టమొదటి స్థానాన్ని నీకు ఇస్తున్నాను. నా జీవితంలో, నా హృదయంలో మొట్టమొదటి స్థానం నీదే. ఎందుకు ఇవ్వాలి మొట్టమొదటి స్థానం దేవునికి అంటే, దేవుడు మొట్టమొదట నరుని సృష్టించినప్పుడు మట్టి తీసుకొని నరుని తయారు చేసి, నరుని నాసికారంధ్రంలో జీవవాయువులుగా నరుని జీవాత్మ ఆయను అన్నాడు. ఆదాము లెగవగానే మొట్టమొదటి చూసింది ఎవరినమ్మా? దేవుడు. ఇప్పుడు ఆదాముకు అరే అన్ని బాగున్నాయి కానీ
ఒంటరిగా ఉండటం నచ్చలేదని ఆదాముకు సాటి అయిన సహాయాన్ని చెయ్యాలి అని ఆదాము నిద్రించుచుంటుండగా పక్కటెముకను చూచి తీసి స్త్రీని చూసింది. స్త్రీని చేసినప్పుడు స్త్రీ ఎవరిని చూసింది? అవ్వ మొట్టమొదట ఆదాము అవ్వను చూడలేదు. అవ్వను చేసిన తర్వాత అవ్వను పట్టుకుని ఆదాము దగ్గరికి వచ్చాడు. అంటే మొట్టమొదట పురుషుడు భూమి మీద చూసినది దేవుణ్ణి. మొట్టమొదటి స్త్రీ భూమి మీద చూసింది ఎవరిని? ఆదాముని కాదు, భర్తని కాదు, తండ్రిని కాదు, అప్పుడు ఎవరు లేరు, దేవుణ్ణే చూశాడు. అంటే నీ జీవితంలో ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి అని గుర్తుగా నీ పంటలో ప్రథమ ఫలము దేవుని యొద్దకు తీసుకొని రావాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి 10వ అధ్యాయం 37వ వచనంలో నీ తల్లినైనను నీ తండ్రినైనను ఇక్కడ కుమారుడైనను కుమార్తెనైనా మొట్టమొదట ఎవరిని ప్రేమించమన్నాడు? దేవుణ్ణి ప్రేమించమన్నాడు. చదవమ్మ 10:37. అమ్మా ఏమన్నాడు? నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. ఇక్కడ ప్రథమ ఫలము మందిరానికి ఎందుకు తీసుకురమ్మన్నాడు అంటే మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో ఎందుకు ఇవ్వాలి అంటే లోకం మనము వెలివేసినప్పుడు, సమాజం మనకు దూరంగా పెట్టినప్పుడు దేవుడే మొట్టమొదట మనల్ని ప్రేమించాడు. అమ్మ మార్కు సువార్త 5వ అధ్యాయం పట్టుకోవాలి. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో దెకపొలి పట్టణంలో ఒక అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఉన్నాడు. అయితే వారి తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, రక్త సంబంధికులు విడిచిపెట్టారు. ఎందుకంటే అతడు సంఖ్యలతో బంధించబడిన సంఖ్యలు తెచ్చేస్తున్నాడు. తన శరీరాన్ని రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు, దిగంబరిగా ఉన్నాడు, అందరూ విడిచిపెట్టారు. అయితే ఈ వ్యక్తి ప్రేమించి యేసయ్య వెతుక్కుంటూ దెకపొలి పట్టణానికి వచ్చి ఆయన సొంత పరిచయానికి వస్తే ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? 5:7 మార్కు 5:7. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుడి పేరిట నీకు ఆనబెట్టించున్నానని. ఇప్పుడు యేసయ్య కనుక ఈ దెకపొలి పట్టణానికి రాకపోతే ఈ వ్యక్తికి స్వస్థత కలిగేది కా, ఈ వ్యక్తి హృదయంలో నెమ్మది కలిగేది కా. ఈ వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుడు వెతుక్కుంటూ దెకపొలి పట్టణానికి వెళితే నాతో నీకేం పని? ఎందుకు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి? దేవునికి దూరంగా జీవిస్తున్న మనుష్య మనల్ని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఎవరు కూడా యేసయ్య నాకు కావాలి అని ఇక్కడ కూర్చున్న వారెవరో అడగలే. నువ్వు అడగక మునుపు నీవే నాకు కావాలి అని నేను వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చిన వాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన. నువ్వు నిన్ను తిరిగి బ్రతికించిన వాడు ఆయన. తన జీవితంలో నువ్వు లేకపోతే నేను జీవించలేను అని పరలోకాన్నే విడిచిపెట్టాడు, మహిమనే విడిచిపెట్టాడు, రక్త మాంసాలు గల శరీరము ధరించి మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. మరణమగునంతగా నిన్ను ప్రేమించాడు. కనుక ఎప్పుడు ప్రేమించాడంట? రోమా 5వ అధ్యాయం 6 నుండి 10 వరకు చదువుకుంటే అక్కడ ఏముందో తెలుసా? దేవుడు ఇంకా బలహీనులుగా ఉంటుండగా ప్రేమించాడు, భక్తిహీనులుగా ఉంటుండగా ప్రేమించాడు, దేవునికి శత్రువులుగా ఉంటుండగా ప్రేమించాడు, దేవునికి దూరస్తులుగా ఉంటుండగా ప్రేమించాడు. కనుక ఇంతగా ప్రేమించిన దేవునికి ప్రథమ స్థానం నేను నీకు ఇస్తున్నాను అని చెప్పడానికి భూమిలో ప్రథమ పంట తీసుకుని రమ్మన్నాడు. ఇది మొదటి లక్ష్యం. రెండోది ఇక్కడ ఎలా తీసుకొచ్చారంట? గంప నిండా తీసుకొచ్చాడు. అమ్మ 3వ వచనం చదవమ్మా. యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు ఈ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పాడు. ఎలా తీసుకొచ్చాడు? గంపలో ఉంచి. గంప దేని చూపెడుతుంది? కృతజ్ఞత
కృతజ్ఞత కలిగిన హృదయాన్ని చూపిస్తూ ఉన్నది. అమ్మ ఇక్కడ కూర్చున్న వారు ఒకవేళ ఎవరైనా అనొచ్చు, ఏం చేశారండి ఈ సంవత్సరం దేవుడు? నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప. ఈరోజు ఆరోగ్యం కలిగి ఉన్నామంటే దేవుని కృప, ఆయుష్ కలిగి ఉన్నామంటే దేవుని కృప. ఇలా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది చెప్పొచ్చు, ఏం చేశాడండి దేవుడు అంటే, ఇక్కడ కూర్చున్ననే నువ్వు గర్భములో పిండముగా తల్లి గర్భములో ఉన్నప్పుడే, గర్భములో నుంచి బయటకు వచ్చినప్పుడు, ప్రభువా నేను శిశువుగా ఉన్నప్పుడు నాకు ఆకలేస్తా, నేను అన్నం తినలే, నా తల్లి రొమ్ములో పాలు పెట్టు అని అడిగారండి ఎవరైనా? లేకపోతే ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా పిల్లల కన్నా తల్లిదండ్రులే. అయ్యో, మనం ప్రతి స్త్రీ గర్భం ధరించినప్పుడు ప్రార్థన చేస్తుంది, ఏమని? సుఖమైన కాన్పు ఇవ్వాలి, ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలి. అంతే అడుగుతారు కానీ, ప్రభువా నా బిడ్డ భూమి మీద పడగానే ఆకలేస్తా, నా రొమ్ములో పాలు పెట్టు. ఎవరన్నా ఏ స్త్రీ అయినా ప్రార్థన చేశారు ఇక్కడ చెప్పండి? ఎవరు చేయలే. ఈవెన్ భూమి మీద ఏ తల్లి చేయలే. ప్రతి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రభువా సుఖమైన కాన్పునియు, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మని అని ప్రార్థన చేసిందే కానీ, అయ్యో పిట్టబోయే బిడ్డకు పాలివ్వ, నా రొమ్ములో పాలు పెట్టు ప్రభువా ఏ తల్లి చేయలే. చెయ్యక మునిపి నువ్వు ఆకలితో ఉంటావని, నీ ఆకలి తీర్చడానికి నీ తల్లి రొమ్ములో పాలు పెట్టిందాయనా. ప్రభువా నేను భూమి మీదకి రాగానే నా పీల్చడానికి గాలి కావాలి, గాలి లేకపోతే చచ్చిపోతా, గాలి ఇయ్యు అని ఎవరైనా చెప్పారా? అడిగారా? లే, అడగక మునిపే అన్నీ ఇచ్చే కనుక కృతజ్ఞతతో దేవుని ఆలయానికి రావాలట. 100వ సంకీర్తన 4వ చరణంలో కృతజ్ఞతార్పణలతో దేవుని గుమ్మములో ప్రవేశించుడి. చదవమా. అమ్మ ఎలాగెళ్ళాలంట? కృతజ్ఞతతో. ప్రభువా గడిచిన సంవత్సరం కోతకాల పండుగ నుంచి ఈ సంవత్సరం కోతకాల పండుగ వరకు ఎన్నోసార్లు ప్రమాదం నుండి కాపాడారు. గడిచిన సంవత్సరంలో ఎన్నోసార్లు అనారోగ్యంతో ఉన్నప్పుడు ముట్టి తాకి స్వస్థపరిచారు. దేవుడే స్వస్థపరచకపోతే ఆరోగ్యం కలిగిన వ్యక్తులుగా ఉండుండేవారు కాదు. అమ్మ యేసయ్య 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. ఎంతమంది వచ్చారు? ఒకడే. అంటే 90% కృతజ్ఞత క్షీణులు ఉన్నారు. కానీ అందులో ఒకడే వచ్చే కయ్యూరు ఇచ్చాడు బలి. ఏ బలి ఇచ్చాడు? కయ్యూరు హృదయం దేవుని దృష్టిలో సరైనది కాలే. ఏమైనా హృదయం కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉన్నది కనుక ఏ బలిని దేవుడు అంగీకరించే, కయ్యూరు బలిని తృణీకరించే. ఇక్కడ కూర్చున్న మనం ఎలాగ దేవుని మందిరంలోనికి రావాలి? కృతజ్ఞతతో. నీకేమీ ఇవ్వకపోయినా రక్షణనిచ్చే, ఆరోగ్యం ఇచ్చే, ఆయుష్నిచ్చే, నీకు ఇచ్చిన మంచి భర్తను బట్టి, నీకు ఇచ్చిన మంచి భార్యను బట్టి, నీకు ఇచ్చిన మంచి బిడ్డలను బట్టి, నీకు ఇచ్చిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని చిత్తము చేయవాడు పరలోక రాజ్యంలో ఉంటా. అయితే ఏంటి దేవుని చిత్తం? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. అమ్మ మనకు మాట్లాడచ్చు. ఇప్పుడు అమ్మ సిస్టర్ బలవుతున్నారు కానీ కృతజ్ఞత. అమ్మ పరలోకానికి 2 గంపలు వెళ్ళాయంట. దేవదత్తలు పట్టుకొని తీసుకెళ్ళారంట. వేసేదండి ఒక గంప నిండా. ప్రభువా ఈ గంప నిండా భూమి మీద విశ్వాసులు వారు కోరుకున్న కోరికలు మనవని గంప. ఈ పక్క గంప అంతా ఖాళీ ఉందండి. ఈ గంప అంతా ఖాళీ ఉందండి అంటే దేవదత్తలు అంటున్నారు, ప్రభువా నువ్విచ్చిన వాటికి కృతజ్ఞత చెల్లించే వ్యక్తి ఒక్కడు లేడు. అమ్మ కృతజ్ఞత గంప దేన్ని చూపెడుతుందంటే కృతజ్ఞత కలిగిన నిండిన హృదయాన్ని చూపెడుతూ ఉన్నది. నీ హృదయంలో దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞతతో
దేవుని మందిరానికి రావాలి. మూడవది, అది ఎక్కడమ్మన్నాడు? మందిరములో. అమ్మ చదవమ్మది 3వ వచనంలో ఉంటుంది. ఆ దినములలో నుండి యాజకుని ఎద్దుకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొంచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా, అమ్మ ఎక్కడ తెమ్మన్నాడమ్మా? యెహోవా సన్నిధి. మందిరములో. అది చదవండి. మందిరం. ఎందుకు మందిరానికి తేవాలంటున్నాడు? భక్తుడైన దావీదు ఒక కోరిక కోరుతున్నాడు. కీర్తన 27:4వ చరణంలో, యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన దేవాలయంలో ధ్యానం చేయుటకును చిరకాలము యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. చదవమ్మ 27:4. యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరానికి ఎందుకు తీసుకురమ్మన్నాడు? మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటా. దేవుని ప్రసన్నత ఒక వ్యక్తిని ఏం చేస్తా? ఒక అనీతిమంతుడిని నీతిమంతునిగా తీర్చిదిద్దుతా. పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు వెళ్ళారు దేవాలయం. తెలుసు కదా, ప్రతిదేవది పరిశుద్ధుడు సుంకరి. ఆకాశం వైపు కన్నెత్తు చూచుటకు యోగ్యుడని కా అని రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేసి అక్కడికి వచ్చినప్పుడు అపవిత్రుడిగా వచ్చే, అనీతిమంతుడిగా వచ్చే, అక్కడి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడమ్మా? నీతిమంతుడిగా వెళ్ళాడు. ఆయన ప్రసన్నత మందిరంలో దొరుకుతా. కనుక మందిరానికి తీసుకురండి. ఆ గంపను ఆ కృతజ్ఞత హృదయములతో ప్రథమ ఫలమున మందిరానికి తీసుకొని రండి. తీసుకొని వస్తే మందిరంలో ఆయన ప్రసన్నత ఉంటా. ఆయన ప్రసన్నత చూచినవా పాపములో ఉండడు. పాపము నుండి విడిపించబడతా. అపవిత్రత నుంచి పవిత్రతలోనికి నడిపించబడతా. పాపిగా వచ్చాడు మందిరానికి, బయటికి వెళ్ళినప్పుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడి వెళ్ళే. యెషయా కూడా అమ్మ యెషయా 6వ అధ్యాయం పట్టుకోండి. ఎక్కడ దేవుడు చూశాడమ్మా? యెషయా ఎక్కడ దేవుడు చూశాడు? మందిరంలో చూచాడు. కెరూబుల చెరువులతో స్తుతి స్తోత్రములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న యెషయా, అయ్యో పవిత్రుడైన దేవుణ్ణి చూచే నేను నశించింది అంటే బలిపీఠం మీద కారుచున్న నిప్పు అతను తగలగా ఏమైనా పరిశుద్ధపరచబడ్డాడు. అమ్మ మందిరంలో ఏముంటది? పరిశుద్ధత. 93 కీర్తన 5వ చరణములో, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలము. చదవమ్మ 93:5. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ కానుకలు, ఈ కృతజ్ఞత మందిరానికి తీసుకొని రమ్మన్నా. ఎందుకు? పరిశుద్ధత మందిరానికి అనుకూలత. మందిరములకు దేవుని యొక్క ప్రసన్నత కనిపిస్తా. ఆ ప్రసన్నత చూడగానే పాపి పరిశుద్ధపరచబడతా. మందిరంలోకి వచ్చిన మందిరంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి పరిశుద్ధత మందిరంలో దొరుకుతుంది కనుక పరిశుద్ధుడిగా మార్చబడి వెళ్తాడు. ఇంకేముంది? దేవాలయము చుట్టూ కూడా ఏముందమ్మా? దేవుని యొక్క వస్త్రముతో కప్పబడింది. చదవమ్మా యెషయా 6వ అధ్యాయం 1వ వచనం. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండికొనెను. అమ్మా ఆ చొక్కా ఎక్కడుందమ్మా? దేవాలయం. దేవాలయంలో ఏమి దొరుకుతుంది అంటే స్వస్థత దొరుకుతుంది. ఒక అనారోగ్యం మందిరానికి వచ్చినప్పుడు, ఒక బలహీనుడు మందిరానికి వచ్చినప్పుడు బలపడి వెళతా. ఒక అనారోగ్యం కలిగిన వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు ఆరోగ్యవంతుడిగా మార్చబడి వెళతా. ఆ మందిరము ఆయన చొక్కాతో నింపబడి ఉన్నది. మందిరం అంతా అమ్మ మనందరికీ తెలుసు. మార్కు 5వ అధ్యాయం పట్టుకోమ్మా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్న డబ్బు
యేసే గురించి విన్నది. యేసే వస్త్రపు చెంగు ముట్టుకుంటే చా సంతోషం అనుకుంది. వస్త్రపు చెంగు ముట్టుకుంది. ప్రభువు వారు చూసి అంటున్నారు, ఎవరు నన్ను ముట్టే అంటే అక్కడ అంటున్నారు, ప్రభువా ఏం మాట్లాడుతున్నావు? విస్తార జనసమూహం నీ మీద పడుతూ ఉంది అంటే నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయినది. వస్త్రములో ప్రభావం ఉన్నది. ఆ వస్త్రం మంత్రముతో నింపబడ్డ కనుక ఆ వస్త్రం తాకిన ప్రతి వాడు ఆ ప్రభావం ఆమెలో నుండి వెళ్ళి అనారోగ్యాన్ని స్వస్థపరుస్తుంది. మార్కు 5:35. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన అది అమ్మా వస్త్రం ఎక్కడుందమ్మా? మందిరమైన వస్త్రం అంతా కూడా మందిరంతో కప్పబడి ఉంది. వస్త్రంతో కప్పబడింది మందిరం. ఎందుకు? మందిరానికి కానుకలు తావాలి. ఇంకొకటి చెప్పి రాష్ట్రపతి అంతా ఆయన మార్గములు బోధించబడతాయి. మీకా 4వ అధ్యాయం 2వ వచనములో యాకోబు మందిరమునకు వెళుతాము రండి, ఆయన తన మార్గములను మనకు బోధిస్తాడు. ఆయన త్రోవలో మనం నడుచుకుందాం. పరలోకానికి వెళ్ళే మార్గం, నిత్య జీవానికి నడిపించే మార్గం, నిత్యత్వానికి నడిపించే మార్గం మందిరంలో బోధించబడతా. మీకా 4:2. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని. అమ్మ మార్గాలు ఎక్కడ దొరుకుతాయి? మందిరములో. కానుకలు ఎక్కడ తీసుకురమ్మంటున్నాడు? మందిరానికి తీసుకురమ్మంటున్నా. నీ కృతజ్ఞత అర్పణను కోతకాలపు పండుగలో మందిరానికి తీసుకుని రండి. ఎందుకు? ఆయన మార్గములు ఇక్కడ బోధించబడతాయి. ఆయన త్రోవలు ఇక్కడ మనకు తెలియపరచబడతాయి. నువ్వు నడిచే మార్గము సరైనదేనా? ఈ త్రోవలో నడిస్తే నువ్వు నిత్యత్వానికి వెళతావా లేదా తెలియపరిచేది మందిరము. కనుక 3 మందిరానికి తీసుకుని రావాలి. 4వ 3వ వచనంలో మేలులను తలచుకొని ఇవ్వాలి. అంటే గడిచిన సంవత్సరంలో ఎన్నో మార్లు ఆపద నుంచి కాపాడేది. అనారోగ్యంలో ఉన్నప్పుడు తాకి స్వస్థపరిచేది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు ఏమండి గడిచిన సంవత్సరం ఏ మేలు పొందలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మనకి ఇంక్రిమెంట్ పెరుగుతుంది కదా. డిఎల్ అన్ని 2 3 వస్తాయి ఖచ్చితంగా సంవత్సరం అంటే పెరుగుతుంది కదా. సంవత్సరం లాస్ట్ ఇయర్ జీతం ఎంతో ఈ ఇయర్ కూడా అంతే జీతం ఉందా? ఏ గవర్నమెంట్ ఎంప్లాయర్కి ఉండదా? ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటా. దేవుడు కూడా ఆశీర్వాద ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉంటా. కనుక ఆయన మేలును జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఇదిగో ఇన్ని ఆశీర్వాదాలు వచ్చి అని ఎన్నోసార్లు దుఃఖంలో ఉన్నప్పుడు నేను బలపరచు, ఓదార్చు. బలహీనుడిగా ఉన్నప్పుడు నీ బలము, నీ కృప ద్వారా నన్ను బలపరచు. ఇవన్నీ ఈ మేలులన్నీ కూడా జ్ఞాపకము చేసుకోవాలి. అమ్మ జ్ఞాపకం చేసుకోకపోతే మనకంటే కృతజ్ఞత కీలు ఇంకోటి కనుక ఎలా ఇవ్వాలంటున్నాడు? 4వది మేలును జ్ఞాపకం చేసుకో. నీకు ఏ మేలు జరగలేదా? సంవత్సరం ఎన్నో మేలు జరిగాయి. అమ్మ నేను లాస్ట్ ఇయర్ అంటే కింద లాస్ట్ ఇయర్ మన హైదరాబాద్ అవుట్స్కట్స్ ఇద్దరు తల్లి కూతురు జాగింగ్ చేయడానికి బయటికి వెళ్ళారు. ఎర్లీ మార్నింగ్ వెళుతూ 5 గంటలకి స్నేహితురాలు కూడా పట్టుకొని వెళ్ళారు. ఆ ఇంటికి 3 సైడే నడిచారండి. అన్ని టీవీలో వచ్చింది, అంతమంది చూసారో తెలియదు. 120 స్పీడ్లో కారు వచ్చి ట్రాఫిక్ లేదు, ఖాళీగా ఉంది రోడ్డు. ఎట్ టైం 3 చంపేసింది. వాళ్ళు సైడే నడిచారు. అయితే ఉదయాన్నే జాగింగ్ చేయడానికి అటు నుంచి కారు స్పీడ్గా వచ్చి 3 స్పాట్ డెడ్. బయటికి వెళ్ళిన మనం క్షేమంగా ఇంటికి వచ్చేమంటే అని అంటున్నాడు ఇశ్రాయేలు దేవుడు కొనకడు నిద్రపోడు.
పునకకుండా నిద్రపోకుండా ప్రతి ఆపద నుంచి నేను కాపాడుతున్నా, ప్రతి ప్రమాదం నుంచి నేను తప్పిస్తూ ఉన్నా. ఇక్కడ కూర్చున్నా, లాస్ట్ ఇయర్ నాకు ఏ ప్రమాదం సంభవించలే, ఏ ఆపద రాలే, ఒక్కరు చెప్పలే. ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఆపదల నుంచి కాపాడేడు దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అరే ఎలా బతికేదో తెలియదు, రప్ప పాటలో ప్రమాదం నుంచి తప్పించబడ్డా. ఇవన్నీ కొంతమంది పరలోకుతున్నారంటే ఆ జీవితాల్లో జరిగే ఇవన్నీ పరలోకము వెళ్ళినప్పుడు ఏ రోజు ఏ రీతిగా నిన్ను కాపాడాడు, ఏ దేవదూతను పంపి నిన్ను రక్షించాడు అన్ని స్క్రీన్లో చూపిస్తాడు నీకు. ఇవన్నీ నేను జూలై మాసం సిటీలో జడ్జిమెంట్ డే ఒక వర్తమానం ఇచ్చాను. ఇలాంటి వింటేనే బాగుంటుంది. 1 hour 40 minutes అయింది టైం. మన హైదరాబాద్ ఆమె వచ్చింది, గ్లోరీ ఆమె హైకోర్టులో జడ్జి, ఆమె సుప్రీంకోర్టు కూడా వెళ్ళి వాదిస్తుంది. ఆ వాక్యం విని అంది, బాబు 60 రిఫరెన్స్ల పైన చెప్పారు, వాక్యం అంతా కడుపులోనే ఉంది, చాలా దీవించబడ్డా. జడ్జిమెంట్ గురించి చెప్పాడు. ఒక్కొక్కరు ఆ న్యాయపీఠం ఎదుట నిలబడతారు. అప్పుడు నువ్వు చేసిన మంచి పనులను బట్టి ఆయన నీకు బహుమానాలు ఇస్తా. నేను వాడిని ఎలాగ కాపాడాడో అన్ని స్క్రీన్లో చూపిస్తా. మేలు తలుచుకొని ఇవ్వాలి. ఏ మేలు ఇక్కడ చేయలేదు, నీ గుండె కొట్టుకుంటుందంటే దేవుని కృప. మనం తిన్న ఆహారం డైజెషన్ అవుతుందంటే దేవుని కృప. అమ్మా ఇప్పుడు రాత్రి అయ్యేసరికి మనం పడుకుంటాం కదా, మా కన్ను పడుకోగానే 2 రెప్పలు మినిమం. వీటన్నిటికీ రెస్ట్ ఉంది, గుండెకి రెస్ట్ లేదు. ఒకవేళ గుండె అరే అన్నిటికీ విశ్రాంతిని ఇచ్చావు, కళ్ళు చక్క మూసుకుంటున్నాయి, కాళ్ళు నడవకుండా మంచం మీద పెట్టుకున్నావు, చేతులకి విశ్రాంతిని ఇచ్చావు. గుండె నాకు కూడా విశ్రాంతి కావాలి అందరికో పారాలోకి ఆడపడుకొని తీసుకెళ్ళాలి. అంటే నువ్వు గుండె కొట్టుకో, పడుకునేటప్పుడు నా గుండె కొట్టుకుంటూ ఉండా అని నువ్వు అడగలే. పని చేసినట్టు దేవుడు చేశాడు, మేలు చేశాడు నీకు. నువ్వు నిద్రిస్తూ ఉంటుండగా నీ గుండె కొట్టుకునేటట్టు, గుండె పనిచేసేటట్టు చేసి వీటిని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి కానుక ఇవ్వాలి. ఇది 5వ వచనం నుంచి 8 వరకు చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, మా పితరుడైనటువంటి వ్యక్తి ఆరాము దేశస్థుడు, అంటే సిరియా దేశస్థుడు. మేము కొద్దిగా ఐగుప్తులోనికి వెళ్ళి విస్తార జనంగా వచ్చి, అయితే ఐగుప్తీయులు మమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మమ్మల్ని హింసించినప్పుడు మొరపెట్టేము. మా మరణం విన్నాం, ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించావు, ఏమీ లేని మమ్మల్ని విస్తారమైన సంపదతో ఐగుప్తు నుండి పంపించావు అని గడిచిన జీవితంలో దేవుడు నీ రక్షణ వరకు చేసిన కార్యాన్ని తలచుకొని దేవుడికి కానుక అర్పించాలి. అమ్మ ఇక్కడ కూర్చుని మనం ఇక్కడ పితరుడు అంటే ఆరామ దేశస్థుడు ఎవరి గురించి చెప్తున్నాడు? అబ్రహాము గురించి. ఇప్పుడు మన పితరులు ఎవరు? ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో ఉన్నా సువార్త దేవుడు నీకు అందించి ఏం చేశాడు? పాపం అనే ఐగుప్తు నుంచి మన విడిపించాడు, ఫరో అన్న సాతాను చేత నుంచి మన విడిపించాడు, పాప బానిసత్వం నుంచి విడిపించాడు. కనుక ఆయనే కనుక విడిపించకపోతే సాతాను కబంధ హస్తాలలో నలిగిపోతున్న మనల్ని ఆయన మన పట్ల కృప చూపించి ఫరో చేత నుంచి విడిపించే మన మీద ఉన్న పాపపు కాడి విరగొట్టాడు. కనుక వీటిని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. లెట్ మీ టెల్ యు వన్ ఎగ్జాంపుల్. ఒక ఇంట్లో కొడుకు కోడలు చచ్చిపోయారు. ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు 5 years పిల్లడు.
వాళ్ళ అమ్మమ్మ పెంపకంలో పెంచుతూ ఉన్నాడు. ఎవరులే అప్పుడు యాక్సిడెంట్లో తల్లిదండ్రులు చచ్చిపోయారు, కార్ యాక్సిడెంట్. ఇప్పుడు ఒకరోజు పడుకుంటూ ఉంటుండగా అప్స్టేజ్లో పడుకున్నారు. మేడ గది షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఆ ఇల్లంతా తగలబడిపోతూ ఉంది. గ్రామం అంతా పరిగెత్తుకొచ్చాయి. ఇక్కడ లోపల ఉన్న 5 సంవత్సరాల కుర్రాడు అక్కడ కేకలేస్తున్నాడు, నన్ను కాపాడండి కాపాడండి అని. అయితే గ్రామ ప్రజలంతా, బాబు ఆ కిటికీలో నుంచి దూకో, నేను ఎత్తుకుంటా, నీకు ఏ ఆపద కలగకుండా అంటున్నాడు. ఇంకా కొంతమంది అలా మెట్ల మీద నుంచి పరిగెత్తుకొని రా, ఒక పక్క కాలిపోతూ ఉంది. ఎవరు వెళ్ళే ఈ లోపల ఒక యవనస్తుడు ఒక పైపు అప్స్టేజ్కి వెళ్ళే పైపు అది కాలిపోతూ ఉన్న గబగబా పైపు పట్టుకుని మీదకి వెళ్ళి ఆ చిన్న బిడ్డ వాడిని తన కౌగిట్లో పెట్టుకొని కిందకి తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చే పరంపరలో తన చేతులు కాలిపోయి కాలు కాలిపోయి వాళ్ళంతా కాలిపోయింది. అయితే అలా అమ్మమ్మ మాత్రం మంటల్లో కాలిపోయి చనిపోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పిల్లవాడు తల్లిలే తండ్రివే ఎవరులే ఇది తీసుకొని ఆ వ్యక్తికి మెజిస్ట్రేట్కి అప్పగించారు. మెజిస్ట్రేట్ గారు ఆ ఇల్లు కాలిపోయింది, ఎవ్వరు లేరు. అయితే మెజిస్ట్రేట్ ఒక స్టేట్మెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసి ఈ పిల్లని ఎవరు పెంచుకుంటారో రండి నేను ఇస్తాను అని. అయితే ఒక వ్యక్తి వచ్చి, బాబు ఆ పిల్లని నాకు ఇవ్వండి నేను పెంచుకుంటా అంటే మెజిస్ట్రేట్ అడిగాడు, బాబు ఏంటి నీకున్న అర్హత ఈ పిల్లల్ని పెంచుకోవటానికి అంటే ఆ వ్యక్తి నేను బాగా డబ్బున్నవాడిని, ఏ తరగతి చెప్పగలను, చాలా సౌకర్యంగా పంచగలను, నేను కోటీశ్వరుని అన్నాడు. నాకున్న అర్హత అదే, ఏ లోటు లేకుండా పంచగలను. ఇంకొక ఆమె వచ్చింది, మెజిస్ట్రేట్ గారు ఆ పిల్లవాడిని నాకు ఇవ్వండి నేను పెంచుకుంటా. అయితే ఆ మెజిస్ట్రేట్ అడిగాడు, అమ్మ నీకున్న అర్హత ఏంటి? మాకు నలుగురు మగ ఆడపిల్లలు ఉన్నాయి, మగపిల్లలు లేరు, మగపిల్లల వరకు చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ పిల్లవాడిని కనుక నాకు ఇస్తే మగపిల్లలు లేరు లోటు తీర్చబడతాది, చాలా సంతోషంగా పెంచుకుంటాం, మాకు ఇవ్వండి అదే మా అర్హత అన్న. ఈ లోపల ఇంకొక ఆమె వచ్చింది, ఈ పిల్లవాడు నాకు ఇవ్వండి నేను పెంచుకుంటాను. ఏంటి బాబు నీకుండే అర్హత ఆధారం అంటే నాకు పిల్లలే లేరండి, ఒకవేళ ఈ పిల్లవాడిని నాకు ఇస్తే పిల్లలు లేని లోటు పూడ్చబడతాది, నాకు ఇవ్వండి. ఈ మెజిస్ట్రేట్ అరే పాపం పిల్లలే లేరు ఈయనకి ఇచ్చేద్దామని ఇలా ఇద్దామనుకున్న టైంలో గమలో ఒక వ్యక్తి వచ్చాడు, ఒక ఎవరొచ్చు. మెజిస్ట్రేట్ గారు ఆగండి, ఆ పిల్లవాడు నాకు చెందవలసిన వాడు. వెంటనే దుప్పటి తీసేసరికి చెయ్యంతా కాలిపోయింది, కాలంతా కాలిపోయింది. ఎలాగ నువ్వు పెంచుతావు? నీ శరీరం అంతా కాలిపోయింది, నీ చేతులు కాలిపోయి, నీ కాలు కాలిపోయి, నీ ఒళ్ళు కాలిపోయి, ఎలా పెంచుతావంటే ఈ పిల్లవాడిని కాపాడటానికి నా ప్రాణం పెట్టాను. ఈ పిల్లవాడు నాకు చెందవలసినవా? ఇక్కడ కూర్చున్న మనం పాపము ద్వారా మరణించవలసిన వారం, పాపము ద్వారా తీర్పులోనికి వెళ్ళవలసిన వారం, పాపము ద్వారా నరకానికి వెళ్ళవలసిన మనల్ని దేవుడు ప్రేమించాడు. తల్లి ఈ భూమి మీద ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతి కలిగిన వాడైనా, ఏ దేశస్థుడైనా ఈరోజు చాలా మంది చెప్పచ్చు ఈ దేవుడు వాడి దేవుడు అండి. లే, మన కొరకు ప్రాణం పెట్టిన ఒకే ఒక్క దేవుడు ఆయన, మన కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు. మన చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, శిరస్సులో ముళ్ళ మగటం, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నాకు చెందవలసిన వాడు అని ఈ గాయాలే చెప్తూ ఉన్నాయి. ఈ భూమి మీద ప్రతి మానవుడు దేవునికి చెందవలసిన వాడు. అతను ఏ కులస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఏ దేశస్థుడైనా, ఏ దేవుడు కూడా మనిషి కొరకు ప్రాణం పెట్టలే. ఏ దేవుడు కూడా మనిషి కొరకు బాగా శిక్షించబడలే, తీర్పు పొందలే. పాపానికి రావాల్సిన తీర్పు పొందిన ఒకే ఒక్క దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. నీ కొరకు నా కొరకు మరణం పెట్టే శరీరం అంతా గాయపరుచుకున్నాడు. మనము ఆయనకు చెందవలసిన వారు.
అది జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అంటున్నాడు, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. ఫరో బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వచ్చే జ్ఞాపకం చేసుకో. అమ్మా, ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? పాపము నుండి విడిపించాడు, తీర్పు నుండి తప్పించాడు. ఇది ఆరోగ్యం ఎలాగంట ఇచ్చారు అంటే, నీవు మాకు ఇచ్చిన దాంట్లో ఇచ్చేమంట. ఇక్కడ కూర్చున్న మనది మన సంపాదన దేవుడిచ్చిందే. ఆయన ఇచ్చిన సంపాదనలో నుంచి ఇచ్చాడంట. అమ్మ అందరూ ఒకసారి అమ్మ మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 14వ వచనంలో భక్తుడైన దావీదు ఈ ప్రకారం ఇచ్చుటకు మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను కదా, నీ స్వసంపాద్యముగా కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అమ్మ అలాగే ఉంచాము. అమ్మ ఏమంటున్నాడు? సమర్థము ఇచ్చింది. మా భూమిలో పంట పండిందంటే సకాలానికి వర్షాన్ని నువ్వు కురిపించావు, సారవంతమైన భూమిని ఇచ్చే ఆ పంట సమృద్ధిగా పండిందంటే నువ్వు ఇచ్చిన విత్తనమే, నువ్వు కురిపించిన వర్షమే, దాని ద్వారానే పంట పండింది, సమృద్ధి వచ్చింది. అమ్మా ఇచ్చేమంటున్నాడు తెలుసా? ఎంత ఇచ్చాడో తెలుసమ్మా? ప్రపంచంలో యెరూషలేము మందిరము లాంటి ఖరీదైన మందిరం ఎవ్వరు కట్టలేదు, ఇక ముందు కూడా కట్టరు. అమ్మ 4వ వచనం ఒక్కటే మీరు తీయాలి. 6,000 మణుగుల ఓపీరు బంగారాన్ని ఇచ్చాడు మందిరానికి. చదవమ్మా 4వ వచనం. రేకు మూతకును బంగారము పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పరివారం చేయి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 మణుగుల. అమ్మ ఇవన్నీ చెప్తానికి వీల్లేదు. ఇప్పుడు గూగుల్ తీయండి అందరూ. ఒక మణుగు ఎన్ని కేజీలో చూడండి. ఎంత వస్తుందో తెలుసా? 2,22,000 కేజీల బంగారం ఇచ్చేది. 2 లక్షల ఇచ్చి ఏ మాత్రపు వాడని అంటాడు. చదవాలి గూగుల్లో అంతా కొట్టాము. ఒక మణుగు ఎన్ని కేజీలు అమ్మా? 37 ఎంత? త్వరగా అందరూ తీయండి. 37.48 ఇంటూ 6,000 మణుగులు ఎంత వచ్చింది? 2,22,000 కేజీలు పైన వస్తుంది. ఎంత వచ్చిందమ్మా? అమ్మ క్యాలిక్యులేటర్ ఉంది. ఎంతమ్మా? 2 lakhs. ఏంటి బంగారం అండి, ఇక వజ్రాలు ఇవన్నీ నేను చెప్పట్లే. ఎంత ఇచ్చి ఏమంటాడు తెలుసా? ఈ మాత్రము ఇచ్చుటకు మేమేం పాటుకారం, సమర్థములు ఇచ్చింది. ఆయన ఇచ్చింది కదండి. గొర్రెలు కాసుకునేవాడు తండ్రి హృదయంలో కూడా దావీదు పిలుపులే. సమూయేలు ప్రవక్త వస్తే అందరినీ పిలిచాడు, కానీ దావీదు పొలంలో ఉన్నాడు, గొర్రెల మేపుతూ. మీరే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు పిలిచాడు. అంటే తండ్రి హృదయంలో కూడా దావీదుకి స్థానం లేదు. అలాంటి దావీదు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. 2,22,000 కేజీల బంగారం ఇచ్చి దేవాలయం ఉంది, యెరూషలేము దేవాలయం. ఏ పాటి ఈ మాత్రం ఇచ్చుటకు మేమే పాటి భారం, సమర్థము నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో. ఒకవేళ మీరు అనొచ్చు, ఏమండి 30 రోజులు కష్టపడి చంపటి సంపాదించేవండి, మాది సంపాదన. ఇప్పుడు కష్టపడి చంపొచ్చి సంపాదించడానికి ఆరోగ్యం లేకపోతే నువ్వు మంచం మీద పడున్నావు అనుకో, నువ్వు ఉద్యోగం చేస్తావా? సంపాదించగలవా? నీ ఆరోగ్యం బట్టి కదా సంపాదించావు.
ఇక్కడ అంటున్నా, మీరు మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు 10వ వచనంలో ఉంటుంది, సమయం లేదు తర్వాత రాసుకోండి. మందిరం తీసుకొని వచ్చినప్పుడు ఏమన్నాడు? నువ్వు ఇచ్చిన దాంట్లో ఇచ్చేము. అమ్మా, ఎలాగ ఇవ్వాలంట? నొప్పి కలిగినంతగా ఇవ్వాలి. 2వ కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మాసిదోనియా సంఘం గురించి ఎంత చక్కటి సాక్ష్యం చెప్తున్నారు. శ్రమలు విస్తరించినను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఇచ్చుట ఒక కృప. నిరుపేదలైనను, నిరుపేదలంటే చాలా విలువ. చదవమ్మా. అమ్మా, శ్రమలు వస్తే ఏమంటారు చెప్పండి అమ్మా? ఏమి ఇస్తామండి దేవుడికి? మేము ఏ సుఖంగా ఉన్నా అని దేవుడికి ఇచ్చేది. ఇక్కడ మాత్రమే సంఘం శ్రమలు బహుగా విస్తరించను, దాతృత్వం విస్తరించింది. చదవమ్మా. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొన్న విషయంలోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే. అమ్మ, ఎందుకు ఇవ్వాలి? సామర్థ్యం నుంచి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దైవజనుడు అమెరికా దేశానికి వెళ్ళాడు. జాగ్రత్తగా రండి, మీరు కూర్చుంటాను ఇబ్బంది. ఆయన రిసీవ్ చేసుకోవడానికి అమెరికాలో స్థిరపడిన ఒక వ్యక్తి రిసీవ్ చేసుకున్నాడు. ఆ దైవజనుడిని తీసుకెళ్ళి అమెరికా దేశంలో ఇంపార్టెంట్ ప్లేసులు చూపిస్తా అని మొట్టమొదట న్యూక్లియర్ ప్లాంట్ తీసుకెళ్ళాడు. చూడు, న్యూక్లియర్ ప్లాంట్ ఈ అమెరికా దేశంలో సగం పవర్ ఎక్కడి నుండి సప్లై అవుతా ఉంటుంది. వెంటనే ఒక డైరీ తీసుకున్నాడంట. ఆ షాపులు రాస్తూ వెళ్ళాడు. తర్వాత పెంటగాన్ తీసుకెళ్ళాడు. పెంటగాన్ అంటే ఏంటో తెలుసా? మిలిటరీ ఉండేది అమెరికా. ఆయుధాలు చూపించాడు, సైన్యాలు చూపించాడు. ఎంత గొప్ప సైన్యమో చూడండి, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో చూడండి. పెంటగాన్లో చీమ చిక్కుకోమంటే మిలిటరీ వాళ్ళు ఇమ్మీడియట్లీ షార్ప్ ఉంటారు. 3వది వైట్ హౌస్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చూపించి, వైట్ హౌస్ చూడండి, ప్రపంచంలో అత్యంత పవర్ కలిగిన వ్యక్తి ఎక్కడైనా వాసం ఉంటాడు అని. ఇప్పుడు అమెరికా దేశాలు చూసే కదా, నువ్వు రాసుకున్నా కదా డైరీలో, నీ అభిప్రాయం ఏంటో చెప్పుకోవాలి అంటే ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నా కదా. అదేంటి డైరీలో అన్ని రాసుకున్నావు కదా, ఏంటి నీ అభిప్రాయం? నా అమెరికా దేశం గురించి ఏంటి నీ అభిప్రాయం అంటే ఫస్ట్ చెప్పాడు, ఈ న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర రాసుకున్నా, ఏదో ఒక రోజు ఇది చెడిపోతాను. అలా రాసుకున్నావా అంటే ఎప్పుడు ఇది చెడిపోకుండా ఎప్పుడు 365 రోజులు పనిచేస్తుందా? అప్పుడప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి కదండి. ఎస్, అప్పుడప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి. అలా రాసుకున్నావా? కరెక్టే, అప్పుడప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి. అయితే పెంటగాన్ చూపించాడు కదా, అక్కడ ఉన్న ఆయుధాలు, అక్కడ ఉన్న సైనికులు చూపించాడు కదా, ఏం రాసుకున్నావు అంటే ఏదో ఒక రోజు వీరు చనిపోతారు, వీరు శాశ్వతంగా ఉండరని రాసుకున్నా అన్నాడు. అలా రాసుకున్నావా? మరి వైట్ హౌస్ చూసాక కదా, ఏం రాసుకున్నావు అంటే 4 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ పవర్ ఉండేది, తర్వాత తాత్కాలికమైన విధి అని ఆశ్చర్యపోయి అంటున్నాడు. అదేంటి అన్ని తాత్కాలికమైనవైతే శాశ్వతమైనదేది? శాశ్వతమైనది పరలోక రాజ్యం, శాశ్వతమైనది నా దేవుడు. శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని మాకు ఇచ్చేది. పైన ఉన్న వాటినే శాశ్వతం. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా క్షణమైనవి, నశించిపోయేది. అమ్మా, ఇక్కడ పరలోకం దేవుడు నీకు ఇచ్చేది. అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది. దీన్ని తలుచుకొని హృదయం అంత కూడా కృతజ్ఞతతో నింపబడి ధారాళముగా
ఇచ్చినప్పుడు ఏమైందంట? మా 11వ వచనం చదవండి. ఈ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి ఈ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని ఈ దేవుడైన అమ్మ, యెహోవా ఈ కానుకలు తెచ్చి దేవునికి సమయంలో నమస్కారం చేయాలి అంటే, మాకు చిన్నప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో టార్గెట్ పెట్టారు, కొత్త తారపల్ల పండుగ. ఒకసారి నాకు బాగా గుర్తు, ఎప్పుడు ఒక 30 years 10 lakhs టార్గెట్ పెట్టారు. 10 దాటి వచ్చింది. అమ్మ, ఎందుకు ఇక్కడ అంటున్నాడు, ఆయన సన్నిధికి కానుకలు తీసుకొని వచ్చి నమస్కరించాలి అంటే ఏంటి? నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. సమర్పణ లేని కానుక అది అంగీకరించబడదు. ఎలాగ సమర్పించుకోవాలి? యేసయ్య మన కొరకు తన్ను తానే సమర్పించుకున్నాడు. చదవమ్మ, 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనిషి విమోచన క్రయధనం కొరకు తను తానే అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అది సమర్పించుకునేది. అందరి కొరకు తను తానే సమర్పించుకున్న నమస్కారం దాన్ని చూపెడుతున్నది, సమర్పణను చూపెడుతున్నది. యేసయ్యకు వచ్చి యేసయ్య కానుక ఇచ్చిన నీవు సమర్పించుకోవాలని జీవితాన్ని ఎలా సమర్పించుకోవాలి? యేసయ్య తను తానే సమర్పించుకున్నాడు. ఇంకా 3 వ్యక్తులు చూపెడతారు. గలతీ సంఘం, గలతీ 4వ అధ్యాయం 15వ వచనంలో కనుగుడ్లు పీకి పౌరుకి పట్టడానికి సిద్ధపడ్డారు. అంటే పొలా, మా కనులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు బతుకుంటే, నీ సేవ చేస్తే ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి. మా కనుగుడ్లు కూడా మీకు పీకి పట్టడానికి సిద్ధం. అమ్మా, సమర్పణలో త్యాగం ఉందా? త్యాగపూరితమైన కానికే దేవుడు స్వీకరించే ఒక బీద విధవర 2 కాసులు వేసే, అమ్మ 2 కాసుల కంటే ఎక్కువ వేసిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నా, తనకున్న జీవనం అంతా వేసింది. దేవుడు దాన్ని గొప్పగా చెప్పాడు. చదవమ్మ, 4 చేసుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబెట్టి నాకు ఇచ్చివేసిందిరని అమ్మ, సమర్పణలో త్యాగం ఉందా? ఈ గలతీ సంఘం కనులు కూడా పీకివ్వడానికి సిద్ధపడుతున్నారు. అమ్మ, రోమా 16వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా నా కొరకు తన ప్రాణము పెట్టుట కూడా సిద్ధపడ్డారు. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య నీ కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు చిందించాడు. ఘోరాతి ఘోరం అవమానకరమైన మరణం పొందే ఆయన అంత త్యాగం చేస్తే నీవు కూడా సమర్పించుకోవటంలో త్యాగం ఉంది. ఆ త్యాగపూరితమైన కానుక ఆయనకి సంతోషాన్ని కలిగజేస్తా. ఇక అకుల్లా ప్రిస్కిల్లా ప్రాణము కూడా త్యాగం చేయడానికి కోరుకొని సిద్ధపడ్డారు. చదవమ్మ, 3 తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. అమ్మ, ఏం చేస్తానంటే ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు 10వ అధ్యాయం పట్టుకోమ్మా. పరలోక సాక్ష్యం పొందడానికి భూమి మీద వారి ఆస్తిని అంతా కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. 10:34 ఎలయనగా మీరు కైపిలో ఉన్న వారిని కరుణించి మీరు మీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకోండి. అమ్మ, దేనికి సంతోషించారంట? ఆస్తిని కోల్పోతాను. దేని కొరకు? నిత్య సాక్ష్యం పొందడానికి. ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా ఒకరోజు విడిచిపెట్టాలి. అమ్మ, స్త్రీలకు పట్టు చీరలన్నా బంగారం అన్నా చాలా ఇష్టం కదా. ఈ లోక జీవితాంతం ముగించగలరు. చాలా పట్టు చీరలు పట్టుకున్నా, ప్రభు ఈ చీరలన్నీ పట్టుకుపోతా, ఈ బంగారం అంతా పనులకు తీసుకెళ్తా, అవుతుందా? అన్నీ విడిచిపెట్టాలి. సమర్పణలో త్యాగం ఉండాలి. సంవత్సరం అంతా కాపాడాడు. విలువైన పరలోక రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. దాన్ని జ్ఞాపకం చేసుకొని నమస్కరించి సంతోషంతో దేవునికి నిన్ను నీవే సమర్పించుకోవాలి. నీ జీవితాన్ని కానుకగా ఇవ్వాలి.
కానుకలు త్యాగం ఉండాలి. ఇక్కడ చూడండి, ఒకడు కనుగుడ్డులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, ఇంకోడు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు, ఇంకా ఆర్తినంతా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. రెండు ఒక ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ అది క్లోజ్ చేస్తాను. అమ్మా, నువ్వు దేవునికి ఇచ్చే కానుక సువార్త చేసి ఆత్మను రక్షించబడితే ఆ ఆత్మను పరలోకానికి నిన్ను నడిపిస్తాయి. పరలోకంలో ఆ ఆత్మలు నీకు బహుమానాలు తీసుకొని వస్తాయి. అవి శాశ్వతమైనవి, అవి అక్షయమైనవి. అమ్మ చదవండి 16:9 లూకాసు వార్త. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకుందురని. నిత్యమైన నివాసం అంటే అన్ఎఫ్సీలు అంటే కింద నుండి డబ్బులు పెట్టి తీసుకున్నారు, లేకపోతే బార్ షాప్ పెట్టి దేవుడు ఇలా బిజినెస్ అంగీకరించడండి. ఏంటి అర్థమైనట్టు, ఒక భర్త చనిపోతే స్త్రీ ఎలా ఏడుస్తుందమ్మా? నన్ను అన్యాయం చేసిపోయామా అని ఏడుస్తుందా లేదా చెప్పండి. ఇప్పుడు ఆస్తి నువ్వు చెమటోడ్చి సంపాదించింది, కష్టపడి సంపాదించింది. ఒకరోజు అది నీతో రాకపోతే, ఈ లోక జీవితయాత్ర ముగించిన తర్వాత నీతో నువ్వు సంపాదించిన ఆస్తి రాకపోతే ఏం చేస్తుంది? నీకు అన్యాయం చేస్తుంది. అర్థమవుతుందా? భర్త చనిపోతే ఏం ప్రార్థన చేస్తారు? ఏమి ఏడుస్తారు? నన్ను పెట్టావా, నన్ను అన్యాయం చేసావా అని ఏడుస్తారు కదా. కష్టపడి సంపాదించిన డబ్బు ఒకరోజు జీవిత యాత్ర ముగించగానే నీతో రాదు. అది నీతో రాదంటే సిరి ఏం చేస్తుంది? నీకు అన్యాయం చేసింది. అరే నా కష్టార్జితం, ఈ భూమినా, ఈ ఇల్లునా, ఈ వద్దు వాహనాలనా, ఈ బంగారం నేను చెమటోడ్చి ఉద్యోగం చేసి సంపాదించుకున్నా, ఇవన్నీ నేను విడిచిపెట్టేస్తున్నా. ఈ సిరి మందిరానికి ఇస్తే, ఆత్మలు రక్షించబడితే, సువార్త జరిగితే ఈ సిరి నిత్యత్వంలోకి నిన్ను తీసుకుని వెళ్తా. చివరికి ఒక ఎగ్జాంపుల్ చేస్తా. ఒక కోటీశ్వరుడికి ఇంటర్వ్యూ తీసుకున్నారు జర్నలిస్ట్. అమ్మ జాగ్రత్తగా ఇంటర్వ్యూ తీసుకున్నారు. నీ జీవితంలో సంతోషం కలిగించే సంఘటన ఏంటి? నా జీవితంలో సంతోషం, నా హృదయాన్ని సంతోషపరచడానికి, నేను సంతోషంగా జీవించడానికి 4 రీతిలుగా నేను సంతోషించాలనుకున్నా. మొట్టమొదటిగా విలాసవంతమైన ఒక భవనాన్ని కట్టుకున్నా. ఆ భవనంలో నేను నివాసం ఉండి సంతోషిస్తాననుకున్నా. అయితే దాని వలన నాకు కలిగిన సంతోషం తాత్కాలికమే. అయితే వద్దు వాహనాలు సంపాదించుకోవాలనుకున్నా, విలువైన కార్లు, ఖరీదైన కార్లు సంపాదించుకోవాలనుకున్నా, అవన్నీ సంపాదించుకున్నా. అయితే దాని వలన కలిగిన ఆనందం కూడా తాత్కాలికమే. అయితే మూడవదిగా క్రికెట్ అన్న ఏమంటారు, ఐపీఎల్ కొంటారు తెలుసు కదా. క్రికెట్ టీములు కొన్నా, విహార క్షేత్రాలు కట్టే, విహార క్షేత్రాలు అంటే ఏమంటారు, హాలిడేస్ అప్పుడు కట్టే, వీటి ద్వారా ఆనందిద్దామనుకున్నా. అయినా తాత్కాలికమే. అయితే ఒకరోజు నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు అన్నా, ఒక 500 మంది దివ్యాంగులకు సైకిళ్ళు కొనేసి, దివ్యాంగులు అంటే ఫిజికల్ కొట్టిస్తున్నాడు. ఓకే స్నేహితుడు అన్నమాట అడిగి, ఓకే 500 మంది కొనేస్తానని అని కొనేస్తాడు. తర్వాత నీవే రా, నీ చేతుల మీదగానే ఆ కానుక ఇయ్యు అంటే, అలా నేనెందుకులే, నా బోర్డు పని ఉంటా, నువ్వు ఇచ్చిలే అన్నాడు. ఒప్పుకోలేదు స్నేహితుడు. స్నేహితుడు ఫోన్ చేస్తే వెళ్ళే 500 మంది దివ్యాంగులకు సైకిల్ ఇచ్చాడు. వారి సంతోషం, ఒక్కొక్కరు సైకిల్ పట్టుకుని హ్యాపీగా తిరుగుతున్నారంట సంతోషంగా బండి వేస్తూ. అయితే 500 మందికి పంచి
సంఘుడు వచ్చాడు. ఆ కాలు గట్టి పడుకున్నాడట, చెయ్యి గట్టి పడుకున్నాడట. అడుగుతున్నాడు, బాబు ఇంకా నీకేమైనా కావాలా చెప్పు, ఇస్తాను. నాకేమొద్దండి, అయితే నేను వెళ్ళిపోతా, నా కాలు ఆ చెయ్యి విడిచిపెట్టు అంటే, లేదు నిన్ను చూడాలి. ఎందుకు నన్ను చూడాలి? ముఖంలో కుమం పెట్టి తీక్షణంగా చూస్తున్నాడు. ఎందుకు నన్ను చూడాలి? నీ ముఖాన్ని నేను గుర్తుపట్టుకోవాలి, నీ చేతి స్పర్శను గుర్తుపట్టుకోవాలి. ఎందుకో తెలుసా? పరలోకంలో నువ్వు వచ్చినప్పుడు అక్కడ నేను నీకు కృతజ్ఞత చెల్లించాలి. ఆయన చెప్తాడు, కోటీశ్వరుడు నా జీవితంలో సంతోషించాలని ఎన్నో అనుకున్నా, అయితే ఇచ్చుటలో ఉన్న ఆనందం. ఆ వ్యక్తి నా కాలు పట్టుకొని పెనవేసుకుపోయే, నా చెయ్యిని విడిచిపెట్టలే. ఆయన చెప్పిన మాట నా జీవితంలో ఎన్నడూ మర్చిపోలే. ఎన్నడూ నా హృదయంలో కలిగిన ఆనందం ఉప్పొంగి ప్రవహించింది. నీ ముఖాన్ని నేను చూస్తూ ఉండాలి, నీ ముఖం నేను మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? పరలోకం వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నీకు అక్కడ కృతజ్ఞత చెల్లించాలని నీ ముఖాన్ని తీక్షణంగా చూస్తూ ఉన్నా. అమ్మా, సువార్తకు ఖర్చు పెట్టండి, మందిరంలో పెట్టండి. ఇది నిన్ను విడిచిపెట్టినప్పుడు నిత్యత్వానికి నిన్ను తీసుకుని వెళ్తాది. వారే నీకు కిరీటాన్ని ఇచ్చేది. చదవండి, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19వ వచనములో భక్తుడైన పౌలు, మా అక్షయమైనను ఆనందమైనను కిరీటమైనను మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ యందు మీరే కదా మా అక్షయం, మీరే కదా కిరీటం. మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అమ్మా, పౌరేమంటున్నాడు? రక్షించిన విశ్వాసులే కిరీటాలు పౌరుకి, అక్షయము పౌరుకి. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల ఎదుట ఈ వ్యక్తి నిన్ను ఆత్మను రక్షించే ఈ రోజు ఈ కృతజ్ఞత అర్పణ పండుగలో త్యాగపూరితమైన కానుకలు ఇస్తే, నీకు నొప్పి కలిగినంతగా ఇస్తే, నీ సామర్థ్యానికి మించి ఇస్తే, నీ ఇచ్చే డబ్బు ద్వారా సువార్త జరిగి ఆత్మలు రక్షించబడితే వారే నీకు అక్షయం, వారే నీకు కిరీటం, వారే పరలోకంలో నీకు బహుమానాలు ఇచ్చేవా. కనుక సంవత్సరం అంతా నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతతో దేవుని మందిరానికి కార్యక్రమం తీసుకుని రండి. ముగిస్తూ నా సమయం అయిపోయింది. చెప్పండి, 1 ఏంటి? ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. మొట్టమొదట ఆదాము దేవుణ్ణే చూశాడు, అవ్వ దేవుణ్ణే చూశాడు. 2 కంప హృదయం నిండా కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. 3 గడిచిన సంవత్సరం దేవుడు నీకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవాలి. 4 మందిరానికి తీసుకుని రావాలి. 5 పాప బానిసత్వం నుంచి నిన్ను విడిపించాడు. పరమ బానిసత్వం నలిగిపోతున్న మనం అక్కడ నుండి విడిపించి తీసుకొచ్చాడు. పాపిని పరిశుద్ధిగా మార్చాడు. 6 సమర్పించుకోనండి మీ జీవితాన్ని. సంతోషంతో ఇవ్వండి. ఇచ్చుట సంతోషం, ఇచ్చుట కృప. ఎప్పుడైతే ఇచ్చాడో పరదేశులు, అదేశస్తులు అందరూ సంతోషించారు. అమ్మది ఒక్కడ చదవడం 11వ వచనం. అంటే ఆ దేశస్తులు అందరూ సంతోషించారట. అందరూ చూడండి, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ సంతోషించారు. అంటే నువ్వు ఇచ్చిన కానుకలు బట్టి రాజులు సంతోషించాలి, నీ పొరుగు వాడు సంతోషించాలి. నీ సువార్త ద్వారా, ఈ డబ్బుతో చేసిన సువార్త ద్వారా రక్షణ పొందిన వారు సంతోషించాలి. ఇది నిత్యత్వానికి నిన్ను తీసుకొని వెళతాది. కనుక గడిచిన కృతజ్ఞత అర్పణల నుంచి ఈ కృతజ్ఞత అర్పణల వరకు ఎన్నో మేలు పొందుకున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం.
ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని త్యాగపూరితముగా కానుక ఇస్తే నా దేవుడు సంతోషిస్తాడు. పరలోకంలో నువ్వు చేసిన త్యాగానికి తగిన ఫలితం పొందుతాను. కనిపిస్తుంది.